ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి హుటాహుటిన ఢిల్లీ వెళ్లారు. ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. ఆయన ఆప్యాయంగా జగన్కు స్వాగతం పలికారు. ఓ అరగంట సేపు జరిగిన వీరి సమావేశం సందర్భంగా జగన్ ఓ భారీ వినతి పత్రం ప్రధానికి సమర్పించినట్టు వార్తలు వచ్చాయి. అంతవరకు బాగానే ఉంది, కానీ ఎక్కడో ధర్మ సందేహం. ప్రధాని దృష్టికి రాష్ట్ర సమస్యలు తీసుకురావాల్సిన సందర్భం ఎదురైన ప్రతిసారి జగనే వెళ్లాలా? మరి 30 మందికి పైగా ఉన్న వైసీపీ ఎంపీలు ఏం చేస్తున్నట్టు? జగన్ నాయకత్వంలో వైసీపీ పార్టీకి 30 మందికి పైగా ఎంపీలున్నారు. రాష్ట్రానికి సంబంధించిన సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకురావడం, ఆ సమస్యల పరిష్కారానికి కృషి చేయడం ఎంపీలుగా వీరి ప్రాధాన్యాలలో ఒకటి. నిజానికి అదే ముఖ్యమైన పని ఈ వైసీపీ ఎంపీల బృందానికి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి నాయకుడు. నిజానికి ఆయనకు అసాధ్యమంటూ ఏమీ లేదు. ఆయనొక రాజకీయ మాంత్రికుడు. ఆయన తలుచుకుంటే జరగని కార్యమంటూ ఏమీ ఉండదని ఆయన అభిమానులు చెబుతుంటారు. ఎవరితో ఎలా డీల్ చేసి కార్యం సాధించుకోవాలో అన్నది ఆయనకు వెనతో పెట్టిన విద్య. ఇంతమంది హేమాహేమీలు వైసీపీ ఎంపీల బృందంలో ఉండగా ముఖ్యమంత్రి స్వయంగా ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లి ప్రధానికి ఆంధ్ర సమస్యలు మరోసారి గుర్తుచేసి ఓ వినతిపత్రం సమర్పించి రావడం ఎందుకా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ముఖ్యమంత్రికి ఓ 2-3 రోజుల సమయం వృధా అవడంతో పాటు ప్రత్యేక విమానం, ఇతర వ్యయాలు, ఆయన భద్రతకు ఏర్పాట్లు అన్నీ కలిపి తడిచి మోపెడవుతాయి. 2-3 కోట్లైనా ఆశ్చర్యం లేదు. అదంతా ప్రభుత్వ సొమ్మే కదా. అది విజయసాయిరెడ్డి బృందమైతే ప్రభుత్వానికి అదనంగా రూపాయి కూడా ఖర్చు కాదు. ఎంపీలందరికీ ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వ నివాస గృహాలుంటాయి. చేతిలో వాహనాలుంటాయి. వ్యక్తిగత సిబ్బంది, మంది మార్బలం కూడా ఇబ్బడి ముబ్బడిగా ఉంటారు. ప్రధానితో సహా ఇతర మంత్రుల అపాయింట్మెంట్లు సంపాదించడం వారికి క్షణాల్లో పని. అయినప్పటికీ వాళ్ళ పని చేసినట్లుగా కనపడరు. మరి ఢిల్లీలో వారు ఏం చేస్తున్నట్లు? ముఖ్యమంత్రి స్వయంగా ఢిల్లీకి బయలుదేరితే కానీ వీరు కనబడరా అన్నదే జనానికి అర్థం కావడం లేదు. నిజానికి రాష్ట్ర విభజన చట్టం వల్ల ఆంధ్రాకొచ్చిపడిన సమస్యలు ప్రధానికో, కేంద్ర హోంమంత్రికో, కేంద్ర ప్రభుత్వ కార్యదర్శులకు తెలియనివి కావు. ఆంధ్రప్రదేశ్కు రాజధాని అంటూ ఏమీ లేదని వారికి తెలుసు. పోలవరం ప్రాజెక్టు 10 ఏళ్లుగా ఎందుకు పూర్తి కావడం లేదో ప్రధానికి తెలుసు. జగన్ పాలనా రీతులు తెలుసు. కాకపోతే ఇంకోసారి ఆయనకు గుర్తు చేసి మమ్మల్ని మరిచిపోకండి, ఎలక్షన్లొస్తున్నాయి అని గుర్తు చేయడానికి జగన్ ప్రధాని మోడీని కలుసుంటారు. అయితే పనేమైనా జరిగిందా? జగన్ ప్రస్తావించిన అంశాల పరిష్కారానికి ప్రధాని ఏమైనా హామీ ఇచ్చారా? ఎన్నికలలోపు ఏదైనా పని జరిగే అవకాశముందా? ఇటువంటి సందేహాలు రాష్ట్ర ప్రజలకు కలగడం సహజం. కానీ సందేహాలు నివృత్తి అయ్యే మార్గమే లేదు. నిజానికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్లి కేంద్ర హోంమంత్రి అమిత్ షాను అర్ధరాత్రి కలిసిన 24 గంటల్లోపే జగన్ వెళ్లి ప్రధానిని కలిశారు. ఇది యాదృచ్ఛికమో కాదో కానీ బీజేపీ టీడీపీ వైపు పోతే మరి తన పరిస్థితి ఏమిటనే ఆందోళనతో జగన్ ప్రధానిని కలిసుంటారనే భావం మాత్రం జనంలో పాకిపోయింది. నిజంగానే బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి ఎన్నికల రణరంగంలోకి దూకితే జగన్ ఏ రీతిలో యుద్ధానికి సిద్ధమవుతారు అనేది మాత్రం ఆసక్తికరం.